ఇది కదా అసలే నాటంటే. సింపుల్గా ప్లే ఆఫ్కి క్వాలిఫై అవ్వాల్సిన సిఎస్కే ఎలిమినేట్ అయిపోవడం, 1% కూడా ఛాన్స్ లేని ఆర్సీబీ ఈజీగా క్వాలిఫై అయిపోవడం. కోహ్లీ మాత్రం ప్రతి మ్యాచ్లోని రన్స్ కొడుతున్నాడు, ప్రతి బౌలర్కి చొక్కలు చూపిస్తున్నాడు. ఫుల్ జోస్తో కెప్టెన్ ఫాఫ్ 54 రన్లు కొట్టాడు ఇవాళ. పత్తిదార్ కూడా ఏ మాత్రం తగ్గట్లేదు, ప్రతి మ్యాచ్లోని బాధకి వెళ్ళిపోతున్నాడు. లాస్ట్లో గ్రీన్ కొట్టిన మెరుపులే ఈ పెద్ద స్కోర్కి కారణం. 218 కొట్టారు ఆర్సీబీ. టీంలో పతిరాణా లాంటి బౌలర్ లేకపోవడం సిఎస్కేకి పెద్ద లాస్. కానీ వాళ్ళు సిఎస్కేలో షాబ్దుల్ మాత్రం 2 వికెట్స్ తీశాడు, ఎక్కువ రన్లు ఇచ్చినా సరే. చాలా మ్యాచ్ల తర్వాత స్కోర్ చేశాడు రచిన్ 61, కానీ ఉపయోగం లేకుండా పోయింది. బ్యాడ్ లక్ రన్అట్ అయిపోయాడు. రహానే కూడా ఇవాళ 33 రన్లు కొట్టాడు. రచిన్ రహానే ఇద్దరు మంచి పార్ట్నర్షిప్ ఇచ్చారు, కానీ ఉపయోగం లేదు, అవుట్ అయిపోయాడు రహానే. టీంని గెలిపిద్దామని కసితో వచ్చి 42 రన్లు కొట్టాడు, చాలా కష్టపడ్డాడు, కానీ ఉపయోగం లేదు. మన మహేంద్ర సింగ్ ధోని ఇవాళ సీజన్లోనే అతిపెద్ద 6 కొట్టేశాడు, 110 మీటర్లు. దెబ్బ గ్రౌండ్ బయటకు వెళ్ళిపోయింది బంతి. సిఎస్కే మ్యాచ్ గెలకపోయినా పర్లేదు, కానీ లాస్ట్ ఓవర్లో 17 రన్లు కావాలని టైంలో యష్ దయాల్ వచ్చి మంచి బౌలింగ్ వేసి మ్యాచ్ అయితే గెలిపించేశాడు ఆర్సీబీకి. మొత్తానికి టీం అంతా కలిసి కష్టపడి ప్లే ఆఫ్స్కి అయితే